హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ పాతకాలం నాటి పచ్చి పులుసు. ఈ మధ్యకాలంలో మళ్ళీ బాగా పాపులర్ అయింది. ఒక్క చుక్క నూనె లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద 3 పచ్చిమిరపకాయలని అటు ఇటు కదుపుతూ బాగా కాల్చుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక ఎండుమిర్చి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర 1 నిమిషం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆరిన మసాలాలు రోటిలో వేసుకొని దంచి పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ముందుగా కాల్చుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పావు టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత దంచి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు ఒక గిన్నెలోకి తీసుకొని కరివేపాకు, మనం కలుపుకున్న ఆనియన్ మసాలాలు చింతపండు పులుసులో వేసుకోవాలి. పులుపుకు సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఉప్పు చూసుకొని సరిపోకపోతే మీకు నచ్చినంత కలుపుకోండి. తర్వాత 1 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన పాతకాలం నాటి పచ్చి పులుసు రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.